నమస్కారం PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే వినతులను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. DRDA రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో 90 రోజుల పాటు యువతకు ఇస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన ప్రతి ఫిర్యాదును చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువు లోపల సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపడతాం. జిల్లా ఎస్పీ మణికంఠ. వార్తల్లోని వివరాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన 289 అర్జీలను కలెక్టర్ సుమిత్ కుమార్ స్వీకరించారు. జిల్లా కలెక్టర్ వారితో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పాటిల్తో పాటు ప్రజల నుంచి అర్జీ స్వీకరించే కార్యక్రమంలో DRO మోహన్ కుమార్, RDO శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్ అనుపమ, వివిధ జిల్లా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంకు అధిక ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్దిష్ట కాల పరిమితిలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్జీదారు సంతృప్తి చెందేలా వేగంగా పరిష్కరించినప్పుడే అధికారులపై విశ్వాసం కలుగుతుందన్నారు. మొత్తం 289 అర్జీలు రాగా ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 251, పోలీస్ శాఖ 2, పంచాయత్ రాజ్ 1, వయో వృద్ధుల సంక్షేమ శాఖ 1, పౌర సరఫరాల శాఖ 2, జిల్లా కారాగారముల శాఖ 1, DRDA 31, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు సమస్యలను జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్, ట్రైనీ కలెక్టర్, DRO, RDO, డిప్యూటీ కలెక్టర్ అనుపమకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో కేంద్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ DDU-GKY ద్వారా రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ సంస్థ CDAP వారు యువతకు ఉచిత కంప్యూటర్ శిక్షణను అందిస్తున్నట్లు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు. గ్రామీణ ప్రాంతంలోని 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఇంటర్, డిగ్రీ, ఉన్నత చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు MS ఆఫీస్, వర్డ్, టాలీ, IT రంగంలో వెబ్ డెవలపర్, టెలికాం రంగంలో బ్రాడ్ బ్యాండ్ టెక్నీషియన్స్ కోర్సుల్లో 90 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ పొందే వారికి ఉచితంగా హాస్టల్ సదుపాయం, భోజనం, యూనిఫామ్, శిక్షణకు కావాల్సిన మెటీరియల్ ఇస్తున్నట్లు చెప్పారు.
అనుభవజ్ఞులైన అధ్యాపకుల ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ పరిజ్ఞానం, ఇంటర్వ్యూలకు అవసరమైన శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. శిక్షణ అనంతరం కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్తో పాటు మెట్రో నగరాలైన హైదరాబాద్, బెంగళూరులలో ప్రైవేట్ సెక్టార్లో అవకాశాలు కలుగుతాయని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ఫిర్యాదులను చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువు లోపల సమస్యలను పరిష్కరించాలని జిల్లా ఎస్పీ మణికంఠ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాధితుల నుండి ఫిర్యాదులను జిల్లా ఎస్పీ స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలపై న్యాయం పొందేలా నిబద్ధతతో అధికారులు పనిచేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, ప్రతి ఫిర్యాదును సక్రమంగా పరిశీలించి త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యంగా విధులు నిర్వహించాలని పేర్కొన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ విధానంలో ప్రజలకు పోలీసులు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించేలా చొరవ చూపాలని అన్నారు. సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 36 ఫిర్యాదులు అందగా అందులో హత్యాయత్నానికి సంబంధించిన 2 ఫిర్యాదులు, చీటింగ్కు 3, కుటుంబ తగాదాలు 3, వేధింపులు 2, భూ తగాదాలకు సంబంధించి 13 ఫిర్యాదులు అందాయని, వీటితో పాటు డబ్బు తగాదాలకు సంబంధించి 7, దారి సమస్యకు సంబంధించి 1, ఆస్తి తగాదాలకు సంబంధించినవి 4, బెదిరింపులకు సంబంధించి 1 ఫిర్యాదు అందిందన్నారు. వీటిని చట్టబద్ధంగా విచారించి త్వరితగతిన సమస్యలు పరిష్కరించేలా చర్యలు చేపడతామని ఈ సందర్భంగా ఎస్పీ మీడియాకు వివరించారు. రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు మృతి చెందిన పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి వారిని ఆదుకోవడం హర్షణీయమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ తెలిపారు. గత నెల జూన్ 11వ తేదీన చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో చిత్తూరు జిల్లా ఐరాల మండలం మామిడికుంటపల్లికి చెందినటువంటి రాజేష్, పూర్ణిమలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. వీరికి 4 సంవత్సరాల ఒక బాబు మరియు 2 సంవత్సరాల ఒక బాబు ఉన్నారు. తల్లిదండ్రులు చనిపోవడంతో పిల్లలిద్దరూ అనాథలయ్యారు. వీరి ఆలనా పాలన వారి పెద్దనాన్న పెద్దమ్మ తీసుకొని పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ ఇదే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ దృష్టికి తీసుకురావడంతో స్పందించిన ముఖ్యమంత్రితో పాటు జిల్లా కలెక్టర్ పిల్లలకు ఆర్థిక సహాయంగా 1 లక్ష రూపాయలతో పాటు 2 పిల్లలకి నెలకి 4,000 రూపాయలు పెన్షన్ అందించేలా ఉత్తర్వులు జారీ చేశారని, ఇందులో భాగంగానే 1 లక్ష రూపాయల చెక్కు కూడా మంజూరు చేయడంతో వారికి జిల్లా పార్టీ కార్యాలయంలో చెక్కును అందజేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా 2 పిల్లలు చదువు కోసం అమర్ రాజా స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళకి ఉచిత విద్యను కూడా అందించడానికి జిల్లా కలెక్టర్ చొరవ చూపడం హర్షణీయమని తెలిపారు. తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లల్ని ఆదుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ తెలియజేశారు. ఈరోజు చిత్తూరు జిల్లా ఐరాల మండలం మామిడిగుంట్లపల్లి గ్రామానికి చెందినటువంటి రాజేష్, పూర్ణిమ అనేటువంటి 2 దంపతులు దురదృష్టవశాత్తు జూన్ లో 11వ తేదీన రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. వాళ్ళకి 2 సంవత్సరాల బాబు, అదేవిధంగా 4 సంవత్సరాల బాబు ఉన్నాడు. పాప తల్లిదండ్రులు చనిపోవడంతో 2 పిల్లలు కూడా ఇబ్బంది పడ్డారు. ఈ పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారి ఆధ్వర్యంలో మేము పోయి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారికి తెలపడంతో, చిన్నపిల్లలు సార్ తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదం చనిపోయారు, 1 నెల అయిందని చెప్పిన వెంటనే కలెక్టర్ గారు అద్భుతంగా స్పందించి 1 లక్ష రూపాయలు తాత్కాలిక రిలీఫ్, టెంపరీ రిలీఫ్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈ ఒక అబ్బాయికి నెలకు 4,000 రూపాయల పెన్షన్, ఇంకొక బాబుకి నెలకి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తూ కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈ 2 పిల్లలకి అమర్ రాజా స్కూల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఇస్తామని చెప్పేసి కలెక్టర్ గారు హామీ ఇవ్వటం జరిగింది.
అదేవిధంగా వీళ్ళకి సిఎంఆర్ఎఫ్ కింద ఎప్పుడైతే రాజేష్ పూర్ణిమ యాక్సిడెంట్లు చనిపోయారో వాళ్ళకి ఆ రోజు జరిగినటువంటి ఖర్చులన్నీ కూడా ప్రభుత్వం రియంబర్స్ చేస్తామని చెప్పి కూడా కలెక్టర్ గారు గట్టి హామీ ఇవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మళ్ళీ కూడా ఈ ఇద్దరు పిల్లలకి ఏం కావాలన్నా చేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. మేము సిద్ధంగా ఉన్నాము. ఎప్పుడు ఏ అవసరమైనా కానీ మీరు మా దగ్గరికి రావచ్చు. పిల్లలు బాగా చూసుకోండి, బాగా చదివించండి. ఓకేనా? రైట్. మీకే థ్యాంక్ యూ. ఓకే, బాగా చదువుకో. ఓకే, జాగ్రత్త. అతను ఎవరు? మహేష్ వాళ్ళ ఫ్రెండ్. ఏం పేరు పేరు? రోహిత్. నకిలీ పాస్ పుస్తకాన్ని సృష్టించి తమ గ్రామంలోని శ్మశాన స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని ఐరాల మండలం గోవిందరెడ్డిపల్లి గ్రామస్తులు సోమవారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ తమ గ్రామంలో దాదాపుగా ఎస్టీలు 70 కుటుంబాలు నివసిస్తున్నామని, తమ గ్రామంలో ఎవరైనా చనిపోతే ఖననం చేసేందుకు శ్మశాన వాటిక సైతం లేదని, ఉన్న శ్మశాన వాటికను అదే గ్రామానికి చెందిన శంకరయ్య అనే వ్యక్తి దొంగ పట్టా పాస్ పుస్తకంను సృష్టించి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్కు తమ సమస్యను విన్నవించుకునేందుకు వచ్చామని వారు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ తనకు న్యాయం చేసి గ్రామంలో శ్మశాన వాటిక ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో కబ్జాకు గురైన శ్మశాన వాటికను తిరిగి ఇవ్వాలని కోరారు. గోవిందరెడ్డిపల్లి సార్ నాది ఐరాల దగ్గర. ఈ శ్మశానం సమాధుల గురించి సమస్య. ఒలుకులు లేవు మాకు. ఒలుకులు అంతకు ముందుగా మేము తరతరాలుగా నిలిచి పెద్దోళ్ళని వేసుకుంటున్నాం అక్కడ. అది వేరే వాళ్ళు అది దాన్ని దౌర్జన్యంగా పట్టా చేయించుకొని మాది అంటున్నారు. ఇంతకు ముందు పెద్దోళ్ళ కాలంలో నుంచి మేము అక్కడే వేసుకుంటున్నాము. పండుగలు పబ్బాలకు కూడా అక్కడికి వెళ్ళి పూజలు పాటు చేసుకోవాలంటే కూడా వాళ్ళు పోయేదానికి అవకాశం లేకుండా చేస్తున్నారు సార్. ఇప్పుడు ఇంతకు ముందు మా వాళ్ళు 2 చనిపోయింటే ఎత్తుకొని పోయి అక్కడే వేసుకున్నాం. వేసుకుంటే జేసీబీలు పెట్టి పైకి ఎత్తి పైన పెట్టేసినారు. మళ్ళీ మేము పోలీసులకి కేసులు పెట్టి చేసుకుంటే మళ్ళీ అక్కడే వేసుకున్నాం. అక్కడే పట్టించుకోవటం లేదు వాళ్ళు. శంకరయ్య మా వాళ్ళు పట్టా దౌర్జన్యంగా చేపించుకున్న వాళ్ళు. ఇప్పుడు దానికి పట్టా ఉంది మాది అది అంటున్నారు. మాది అంటున్నారు వాళ్ళు. మేము తరతరాలుగా అక్కడే వేసుకుంటున్నాము. ఎంతమంది ఉన్నారు మొత్తం? మీరు మేము దగ్గర ఒక 70-50 ఇళ్ళు ఉన్నాం సార్. మొత్తం అంతా ఎస్సీసే? అంతా ఎస్టీ. ఎస్సీనా ఎస్టీనా? ఎస్టీ. పూతలపట్టు మండలం క్షీరసాగరం గ్రామంలోని 50 కుటుంబాల పేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు గ్రామస్తులు వినతి పత్రం సమర్పించారు. పూతలపట్టు మండలం పోలవరం పంచాయతీ క్షీరసాగర గ్రామంలో సుమారు 50 కుటుంబాలు జీవనం సాగిస్తున్నారన్నారు. ఇందులో ప్రభుత్వం వారు తమకు పక్కా గృహాలు నిర్మించారని, అయితే తమ గ్రామంలో ఇళ్లకు పట్టాలు లేవని, పొజిషన్ సర్టిఫికేట్లు కూడా లేవని అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా తమ గ్రామం బఫర్ జోన్లో ఉన్నదని, పట్టాలు ఇవ్వడానికి కుదరదని అధికారులు తెలిపారని చెప్పారు. దీనితో కలెక్టర్కి తమ గోడును విన్నవించుకునేందుకు గ్రామస్తులందరూ ఏకమై వచ్చి కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించడం జరిగిందన్నారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ పరిశీలించి తగు చర్యలు చేపడతామని తమకు హామీ ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. అక్కడ నిర్మించుకొని రోజు కూలీ మీద బతికేవాళ్ళు. కానీ మాకు అది ఇప్పుడు పంపించారు అంటే మేము అర్జీ పెట్టుకున్నాం కదా సార్. అక్కడి నుంచి వచ్చే వాళ్ళు ఇది బొమ్మల జోను ఇల్లులంతా మీకు ఇవ్వడానికి కాదు, పట్టాలు ఇచ్చేదానికి కాదు అంటున్నారు సార్. దయచేసి మా మీద చూసి అది బొమ్మల జోను కలెక్టర్ గారికి న్యాయం చేయాలని కోరుతున్నాం. చెప్పండి. న్యాయం చేయాలని కోరుతున్నాం. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో నటుడు శివరాజ్ కుమార్, మాజీ భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు,
తెలంగాణ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, ప్రభుత్వ విప్ శ్రీధర్, ప్రముఖ చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈరోజు తిరుమలకు వచ్చి కుటుంబ సమేతంగా శ్రీమతి ఉషమ్మ, కుమారుడు, కోడలు, కూతురు, మనవడు, మనవరాళ్ళు అందరం కలిసి భగవద్ దర్శనం చేసుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. భగవద్ దర్శనం వలన అందరికీ సదాలోచన, సత్ప్రవర్తన, సద్బుద్ధి, సదాచారం వాటి పట్ల మరింత విశ్వాసం కలిగి సానుకూల దృక్పథంతో ముందుకెళ్ళేటికి అవకాశం ఉంటుంది. అందువల్ల జీవితంలో ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక చింతన చాలా అవసరం. మన హిందూ ధర్మం ప్రకారం మనం దైవభక్తి కలిగి ఉండడంతో పాటు సమాజ భక్తి, సేవ, అనురక్తి కూడా కలిగి ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. తిరుపతి తిరుమల దేవస్థానం కలియుగ వెంకటేశ్వర స్వామిని మనం పిలుచుకుంటూ ఉంటాం. ఎంతో ఒక స్ఫూర్తి కేంద్రం లాంటిది. ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ ఇది ఒక ముఖ్యమైన స్ఫూర్తి కేంద్రం. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులు సమర్పించే కానుకలు, ఇచ్చే నిధులు, వీటన్నింటినీ కూడా పూర్తిగా ధార్మిక కార్యక్రమాలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, అలాగే భక్తుల యొక్క సౌకర్యాన్ని కలిగించడానికి, వాళ్ళకి వసతి, ఇక్కడ కావాల్సిన ఇతర ఏర్పాట్లు కలిగించడానికి వాటికే ప్రధానంగా ఖర్చు పెట్టాలనేది నా ముఖ్యమైన ఉద్దేశం. ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో రాజకీయ జోక్యం చేసుకోకుండా ఈ ముఖ్య భక్తులు వచ్చి దైవ దర్శనానికి వచ్చి హుండీలో కానుకలు సమర్పించడం ఉద్దేశం మన ధర్మాన్ని, మన హిందూ ధార్మిక ఆలోచనలను మరింతగా పెంపొందింపచేయాలని. అందుకని నేనేం చెప్తున్నానంటే, దేవస్థానం నిధులు ముందుగా మన ప్రాచీన సాంప్రదాయం ప్రకారం ప్రతి ఊరిలో ఒక గుడి ఉండాలి. అది దేవస్థానాలు, ప్రముఖ దేవస్థానాలు ముందుకు వచ్చి, ముఖ్యంగా తిరుపతి దేవస్థానం లాంటి దేవస్థానాలు ముందుకు వచ్చి ఆ కార్యక్రమాన్ని చేపట్టాలి. గుడి లేని ఊరు ఉండకూడదు, అలాగే బడి లేని ఊరు ఉండకూడదు. బడి పెట్టడం ప్రభుత్వం యొక్క కర్తవ్యం, గుడి కట్టించడం భక్తులు, అలాగే ఈ దేవస్థానాలు వాటి యొక్క ప్రధాన కర్తవ్యం కావాలా. వాటి మీదనే దృష్టి పెట్టాలి చెప్తే వీటిని ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించుకోవడం కానీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.